విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి తీసుకోమ్మా లేదంటే నేనటు బయటికి వెళ్ళి వెళ్ళంగానే ఏ ఎదవో తోడవుతాడు సుక్కేసుకుందాం రారా యాదిగా అని పిలుస్తాడు జేబులో డబ్బులున్నట్టు వాసన పట్టినాడే అనుకో ఆడు సుక్కేసుకునేదాకా వదలడు అట్టాంటి సావాసాల సేడు ఎందుకు ఇట్టా పాడైపోవడం ఎందుకు కరమ తల్లి గాచారం ఏనాడు చేసిన పాపం ఈనాడు సారా రూపంలో పట్టి పీడిస్తా ఉంది ఈ డబ్బులు మిగిలించుకున్నాననుకో రేపు దేనికైనా పనికొత్తాయి ఈ నీ కాడెట్టమ్మా ఈ పేటలో నిన్ను అవ్వను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను సరే ఇలా ఇవ్వు ఇదిగో డబ్బులు లేకపోయినా తాగిచ్చేవాళ్ళు చాలా మంది తగులుతారు వాళ్ళు తాగిస్తానన్నా నువ్వు తాగొద్దు అట్టాగేనమ్మా పొద్దుపోయింది ఇక నువ్వు లోపల పోయి తలుపేసుకోమ్మా అట్టాగే కిష్టిగా ఒక అడుగు ఆలస్యమైంది గానీ భలే పిట్టను చూపించినవరా తమస్మంటి మహారాజులు దయ చూపితే మా అస్మంటి చిల్లర ఎదవలు బతుకుతారు ఏంది ఇయ్యాల్సిన డబ్బులన్నీ ఆ పిల్లకే ఇచ్చినే ఇంకా అట్ట సుత్తవేంది ఏదో తవురు దయ దయకేమలే గాని బయటకు వచ్చినాక కూడా నిలబెట్టి నా కాడ డబ్బు గుంజుకుంది ఆ పిల్ల అందరూ తవురు లాంటి ధర్మ పెబులు ఉంటారా అయ్యా సర్లే ఇందా రేపు కూడా ఇదే ఏల కొత్త ఏంది ఇంతలోనే ఇంకో బేరాన్ని సెట్టింగ్ చేసినావా నువ్వు అసాధ్యుడివిరా కిష్టిగా ఇది అట్లాంటి బేరం కాదయ్యా తెలుస్తానే ఉంది మగంలో ఆత్రం తెలియటంలే ఏందయ్యో ఏందిది
అంత తొందరగా ఉంటే వెళ్ళరాదు. నేనేమన్నా ఆభినానా ఏంది? వదిలో. అటేపు వెళ్ళొద్దని చెప్తే ఎనరేది బాబో. అసలు ఇదంతా మీ కళ్ళ ముందే జరిగిందని తెలిస్తే నా కూట్లో మట్టి పోసుద్ది లక్ష్మి. చెప్తే ఎనరేంది? అసలు ఇయ్యాల కాదు గాని మీరు రేపు రండి బాబో. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నా కోపం చల్లారదు. వదులు. అది ఏం చేసిందని ఇప్పుడు అంత కోపం? ఏం చేసిందా? ఇప్పుడు చేసిన పాపం చాలదా? ఇవాళ కొత్తగా వచ్చి పాపం గేపం అని కోపం చేస్తే ఎట్ట? మీరు దాని వల్ల పడక ముందు నుంచి ఇట్టాగే చేసేది, ఇప్పుడు ఇట్టాగే చేసింది. ఇది దాని బతుకు తెరువు అని, ఇది రోజు జరిగే తంతేనని చెప్తే వినిపించుకోరేంది? లక్ష్మి అంటే నిప్పండే నిప్పు. ఈ ఒక్క సంగతి తప్పనిడిచి ఇంకే విషయంలో దాన్ని వంక పెడతారో చెప్పండి. చెప్తాను, త్వరలోనే చెప్తాను. నా కళ్ళకు కనిపించకుండా పోతుందా? దాని పని పట్టకపోతానా? ఏమీ తెలియని దానికి మళ్ళీ ఎన్ని నంగనాచి వగలిపోయింది. ఈ బతుకు బతికే కన్నా చావడం నయం కదూ. ఛీ! ఎట్టా ఉందమ్మా నా ఎత్తు? మదన్ బాబు నా దెబ్బకు సిత్ అయిపోలా? శభాష్, చెప్పిన పని చెప్పినట్టు చేశావు. చూడు, నేను నిన్ను కలిసినట్టు కానీ, ఇలా చేయమని చెప్పినట్టు కానీ, ఇవాళ ఇలా జరిగినట్టు కానీ మూడో మనిషికి తెలియకూడదు. తెలిసిపోయిందమ్మా. మూడో మనిషికి ఎప్పుడో తెలిసిపోయింది. అదే లక్ష్మి కాడికి పోయి వచ్చినట్టు నాటకం ఆళ్ళ యాదిగాడు ఆడికెప్పుడో తెలిసిపోయింది. ఆడి నోరు మూయించాలంటే మరి చాలా ఖర్చు అవుద్ది. ఆ విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి తమరు. ఈ విషయం బయటకు పొక్కిందో నాకేం కాదు, మీరే వేరే కేసు మీద కటకటాలు వెనుకుంటారు. జాగ్రత్త. కటకటాల్లో పుట్టి కటకటాల్లోనే పెరిగిన ఎదవని. కటకటాల గురించి కాదుగానమ్మా, తమూరు లాంటి డబ్బున్న మనుషులంటే నాకు మా చెడ్డ గౌరవము. సర్లే, చెప్పిన పని చెప్పినట్టు చేసావు కాబట్టి నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయకు. అట్టగేనమ్మా. నిన్నసలు కనపడలేదని కోపం వచ్చిందా? ఏం చేయమంటారు? ఇంట్లోంచి కదలడానికి ఈ లేకుండా పోయింది. పక్కరికెవరో మాయలు మంత్రాలయం వచ్చాడని అవ్వెళ్ళిపోయింది. పోయేది పోకుండా ఎట్టాగో ఊరెళ్తున్నాడు కదా, అక్కడ మన చుట్టాలు పక్కలు చాలా మంది ఉన్నారు, ఓ పాలు చూసొత్తానే లక్ష్మి అని చెప్పెళ్ళింది. సర్లేవే ముసల్దానా అన్నాను. మరి ఇంట్లో ఎవరూ లేరు కదా, అందుకే రాలేదు. బాగా కోపం వచ్చిందా? అంత కోపం ఎందుకు అయ్యగారికి? అసలు కోప్పడి ఇసియానికొత్తే అప్పటినుంచి ఇప్పటిదాకా మీకోసం కాసు కూసున్న నాకు కదా రావాలి కోపం. అందుచేత ఈ అలకలు ఈ కోపాలు కట్టిపెట్టి. చాలే నీ నంగనాచి మాటలు. నన్నింకా మభ్యపెట్టాలని చూస్తున్నావా? సిగ్గు లేకుండా. బాబు, చీకట్లో నువ్వు వాడే నాటకాలు నాకు తెలియదనుకుంటున్నావా? ఇంకెప్పుడు నన్ను కలవాలని గాని నాతో మాట్లాడాలని గాని చూడకు. నీ మొహం చూస్తేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది. ఏటైంది బాబు? ఎందుకిట్ట మాట్లాడుతున్నారు? చాలే నీ దొంగ నాటకాలు. మంచిదానివని నమ్మినందుకు, మనసున్న దానివని ప్రేమించినందుకు, జీవితాంతం తోడుగా ఉంటామని ఆశపడినందుకు తగిన శాస్త్రే చేశావు. ఇంకా నయం, తొందరపడి పెళ్లి చేసుకున్నాను కాదు.
మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం తెలియడం లేదు బాబు. తల్లి తోడు. మనుషులు మనుషులుగా బతకడానికి మనసులు కలవటమే ముఖ్యం కానీ జాతి కులం డబ్బు ముఖ్యం కాదన్న నమ్మకంతో ఉన్నవాణ్ణి. ఆ నమ్మకంతోనే నీకు దగ్గరయ్యాను. నేను నాదాన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ కుక్కను బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది చెప్పు కోసమే వెతుకుతుందని నిరూపించావు. కత్తులు గొడ్డలు లేకుండానే గుండెల్ని ముక్కల కింద నరికేశావు. ఉత్తు పున్నానికి నన్ను అంతలేసి మాట అంటున్నారు. అసలేమైందో మీరెందుకిట్టా మాట్లాడుతున్నారు? నోర్మోయ్! నువ్వు కనిపిస్తే చూడాలని తప్పించిపోయా నిన్నాళ్ళు. నిన్న రాత్రి నిన్ను చూసే వేళకి నాకు కళ్ళెందుకు పోలేదు. కళ్ళారా నువ్వు చేసిన పాడు పనిని చూసి అక్కడికక్కడే నీ పీక నులిమి ఎందుకు చంపలేకపోయినా నాకు. పీక నులిమి సంపాల్సినంత పాపం నేనేం చేశాను బాబు? ఆడజాతి సిగ్గుతో తలదించుకోవాల్సినంత పాపం నువ్విలా బరితెగించిన దానివని, 4 డబ్బుల కోసం కక్కుర్తిపడి నడి బజార్లో ఒళ్ళంబుకునే దానివని. బాబు చాలు బాబు, చాలు. ఇప్పటిదాకా మాట్లాడిన మట్టుకు చాలు. మీరు కాకుండా ఇంకొకళ్ళెవరైనా ఈ మాటల్లో ఒక్క మాట మాట్లాడినా ఈడకిండే నిలువున పాతేసి ఉండేదాన్ని. మనువాడతనన్న మడిసే బతికిపోయారు. చదువుకున్నారు, సత్యం తెలిసిన మహారాజులు అన్నం పుణ్యం ఎరిగిన దాన్ని పట్టుకొని ఎన్నేసి మాటలు అనొచ్చునా? అసలు మాట్లాడడానికి మీకు నోరెట్టా వచ్చింది? సిగ్గుగా అనిపించడం లేదా? ఏ డబ్బులకు ఒళ్ళమ్ముకునేందుకు నీకు సిగ్గు లేనప్పుడు ఆ మాట అనడానికి అడగడానికి నాకెందుకు ఉండాలి సిగ్గు? సిగ్గుట సిగ్గు. అసలు సిగ్గు లజ్జ అనేవి మనుషులకుంటాయని తెలుసా నీకు? ఎందుకు బాబు అంత దయ లేకుండా మాట్లాడతారు? మీరు నా మనిషి అని అనుకున్నందుక, మిమ్మల్ని దేవుడికి మళ్ళీ నా గుండెల్లో పెట్టుకుని కొలుసుకున్నందుక, నాకున్న కల్లో గింజ తాగి బతుకుతున్నానే తప్ప లేని దానికోసం ఎప్పుడన్నా పాకులాడినట్టు అగుపడ్డానా? లేని పోని తడుకులు చూపించి ఆళ్ళకేసి ఈళ్ళకేసి చూశానా? ఎదవేసి కలిగేశానా? నా ముందు మాత్రం బాగానే నటించావు. మహా నటీమణం తలదైనంత గొప్పగా నటించి నమ్మించావు. చడీ చప్పుడు కాకుండా నువ్వు సాగించే చీకటి భాగవతం చూసా గాని నా కళ్ళు తెరుచుకోలేదు. ఏం చూశారు బాబు? ఎవరిని చూశారు? బుకాయించాలని ప్రయత్నించుకో. నిన్న రాత్రి కిష్టిగాడిని కాపలా పెట్టి మరి నువ్వు చేసిన పని నాకు తెలియదనుకున్నావా? కిష్టిగాడిని కాపలా పెట్టానా? అసలు నిన్న మా ఇంటికి ఎప్పుడు వచ్చారు? నువ్వు వేరే మగాడితో కులుకుతున్నప్పుడు, వాడు బయటికొచ్చి నీ చేతిలో డబ్బు పెడుతున్నప్పుడు. పొరపడ్డారు బాబు. నిన్న రాత్రి మా ఇంటికి వచ్చింది ఎవరో తెలుసా? మా అయ్యా. ఛీ, పాపాత్మురాలా! అవసరానికి నిన్ను వాడుకున్న వాడిని అయ్యా అని చెప్పడానికి సిగ్గుగా లేదు? తల్లి తోడు బాబు. మా ఇంటి ఎలుపు దుర్గమ్మ మీద ఆనా. నోర్మోయ్! నీకు డబ్బులిచ్చినవాడు మీ నాన్న. నీతో గడిపినందుకు కిష్టిగాడికి కమిషన్ ఇచ్చినవాడు మీ నాన్న. అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అవునులే, రంకు నేర్చిన అమ్మ బొంకు నేరకుండా ఎలా ఉంటుంది? నీ అసలు స్వరూపం గురించి కిష్టిగాడు నాకు చెప్పలేదనుకున్నావా? ఏం చెప్పాడు బాబు? ఆ దొంగ సచ్చినోడు ఏం చెప్పి మీ మనసు ఇరిసేశాడు బాబు? ఆ పాడు మాటలు మళ్ళీ నా నోటంటే చెప్పించాలని చూస్తావెందుకు? నీకు బేరాలు కుదిర్చేవాడు నీ కాపరాదారు, నీ ఏజెంటు. వెళ్ళి ఆ కిష్టిగాడిని అడుగు. జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఆ కిష్టిగాడేదో మిమ్మల్ని తప్పుడు దారి పట్టించి తప్పుడు మాటలు చెప్పుంటాడేమోనని అనుమానంగా ఉంది. ఒకళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మడానికి, నమ్మిన దాన్ని చీకొట్టడానికి నేనేమన్నా పసివాణ్ణి అనుకుంటున్నావా? అంతా నా కళ్ళారా చూశాను. కళ్ళతో చూసిందంతా నిజం అవుద్దా బాబు? కంటి ముందు కనిపించే సౌరు బుడ్డి ఎలుగుతున్న ఎలిగే చూస్తారు గాని అది మండే సంగతి ఎంతమంది మహారాజులు గమనిస్తారు? మీరు చూసిందంతా నిజం కాదు బాబు, నిజం కాదు. అంటే కొంత నిజం ఉందని ఒప్పుకుంటున్నావు అన్నమాట. అవును బాబు. నిన్న మా అయ్య మా ఇంటికి రావడం నిజం. నేను తన కూతున్నన్న సంగతి ఆయనకి తెలియదన్నది నిజం. ఆకలేనప్పుడు అవ్వుంటే ఎంత బొవ్వ పెట్టేదమ్మా అని అనడం నిజం. బొవ్వే కదా, నేను పెడతా లోనికి రాయ్యా అని అనడం నిజం. ఎన్నో ఏళ్ల తర్వాత మా అయ్యకి ఈ చేతులతో నేను బొవ్వ పెట్టడం నిజం.
మా అయ్య దగ్గరున్న డబ్బులు తాగుడికి ఖర్చు అయిపోతాయని నా కాడ దాచి పెట్టమని ఈ చేతికి ఇయ్యడం నిజం. మరి అతనే వచ్చి పిల్ల భలే ఉందని కిష్టిగాడి కమిషన్ ఇవ్వడం అది నిజం కాదా? నాకదంతా తెలవదయ్యా. నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలియాల్సింది నాకు తెలిసింది. చివరిసారిగా చెబుతున్నాను, మళ్ళీ నా కంటికి కనిపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మోసపోవడం నాకు ఇష్టం లేదు. బాబు, కావాలంటే నాతో ఒక్క పాలి రండి. నిజమేదో అబద్ధమేదో ఎప్పుడే రుజువు చేయిస్తాను. వెళ్ళు, కిష్టిగడితో నా ముందు ఒక్కసారి మాట్లాడండి బాబు. ముందుకడిచి వెళ్ళు. ఈ లక్ష్మి కోసం ఒక్కసారంటే ఒక్కసారి. గెట్ లాస్ట్. తీసుకోరా నాయన. కూడు తినేటప్పుడు కంచం, ముందు కొట్టేటప్పుడు సీసా ఎదురు చూడకూడదంటారా యాదిగా? మనం తినే కూడు కూడు కాదు, మనం తాగే మందు మందు కాదు. నికార్సైన సరుకురా నాయన. సరుకు నికార్సైందే, కానీ నీ మాటలే నికార్సగా రావడం లేదు. ఇప్పుడు ఏమైందని నువ్వు ఇట్ట అలగడం? నిన్న నీకొచ్చిన డబ్బుల్లో నా వాటా నాకు కరెక్ట్ గా ఇచ్చేస్తే ఈ అలుగుళ్ళు గిలుగుళ్ళు ఉండేవి కావుగా. డబ్బుల సంగతి తర్వాత చూద్దాం లేరా నాయన, ముందు మందో గుటకి యాత్త. ఒక్క గుటక కాదు, 100 గుటకలేత్తా. ఊళ్ళో ఉన్న సారాయంతా వచ్చి నా గొంతులోకి జారిపోయేట్టు ఒక్క గుటకలో మొత్తం పీల్చేత్తా. ఆ తర్వాత ఏమవుద్దంట? మత్తెక్కుద్ది. మత్తెక్కితే ఏమవుద్దంట? మాట తూలుద్ది. మాట తూలితే ఏమవుద్దంట? గొడవ అవుద్ది. గొడవ అయితే ఏమవుద్దంట? లెక్క చెడుద్ది. లెక్క చెడితే ఏమవుద్దంట? చెప్పు, అది కూడా నువ్వే చెప్పు. నాకు రావాల్సిన రొక్కం నాకు రాకుండా పోద్ది. అంత పని జరగకుండా ఉండాలంటే ఆ లెక్కలేయో ముందే తేల్చుకోవటం మంచిది. నేను తేల్చను. అయితే నేను తాగను. తాకపోతే పో చీరలో. మరీ అంత ఆత్రం పనికిరాదు రే. ఆత్రం పడకపోతే బుర్ర పనిచేయదు. బుర్ర పనిచేయకపోతే అవిడియాలు రావు. అవిడియాలు రాకపోతే పనులు జరగవు. పనులు జరగకపోతే డబ్బులు రావు. ఆగు, ఆణ్ణే ఆగు. వచ్చిన డబ్బు సంగతి తేల్చు ముందు. తేల్చను. ఏందంట? ఇది ధర్మం కాదురా కిష్టిగా. ఆ కృష్ణ పరమాత్మ పేరు పెట్టుకోగానే సరికాదురా. ఏం దేహ ధర్మం? నోరున్నోడిదే ధర్మం, బలం ఉన్నోడిదే రాజ్యం. ఇదిగో నీ వాటాకి 100 రూపాయలు ఇస్తా, దీంతో సరిపెట్టుకో. ఇంత పని చేస్తే శివరాఖరికి నా మొహాన పడేసేది ఇంతేనా? నాకొద్దు. పాపం అని పాత చీరెత్తే సాటుకు పోయి మూరలేసుకుందంట వెనకడుకో ఇల్లాలు. ఆడోళ్ల సంగతి కాదు, దమ్ముంటే మొగోళ్ల సంగతి చెప్పు. నా దమ్ము సంగతి రాసొద్దులేరా, ముందు ఈ దమ్ము సంగతి చూడు. నిన్న గనక నేను లేకపోతే నీ ఎత్తు పారేదా? అమ్మా తల్లె బుల్లె అని ఎన్ని నాటకాలు ఆడినాను. మందు కొట్టక ముందే ఎంత బువ్వ మెక్కినాను, ఎంత లావుని ఏడ్చినాను. ఇవన్నీ చేస్తేనే కదూ ఆ ఎమ్మి బుట్లో పడి ఇంట్లోండి బయటకు వచ్చింది. ఆ ఎమ్మి ఇంట్లో నుంచి బయటికి రాబట్టే కదో నేను డబ్బులు ఆ ఎమ్మి చేతిలో పెట్టింది. ఆ ఎమ్మి చేతిలో డబ్బులు పెట్టబట్టే కదో ఆ స్టూడెంట్ కుర్రోడు చూసింది. ఆ స్టూడెంట్ కుర్రోడు కళ్ళారా చూడబట్టే కదో లక్ష్మిని సి యాక్ థూ అనేసి వెళ్ళిపోయింది. అవునరా,